అయ్యోస్ అట్టేసర రైస్ మనం వండుకోవడం వలన మనకి అందులో గంజి బయటికి పోదండి. కుక్కర్లో కూడా మరి గంజి బయటికి పోదని మనం అనుకోవచ్చండి. బట్ కుక్కర్ రైస్ ఆవిరి రూపంలోనన్నా ఉన్న ఏ విటమిన్ అంతా కూడా అక్కడ విజిల్ వచ్చేటప్పుడు ఆ విజిల్ ద్వారా ఏ విటమిన్ బయటికి పోతుందండి. బట్ ఇలా అట్టేసర రైస్తో మనం వంట చేసుకోవడం వల్ల ఇందులో గంజి బయటికి పోదు. ఏ విటమిన్ మన కంటికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఏ విటమిన్ కూడా ఇందులోనే ఉంటుందండి, గంజి పోదు. అండ్ మనం పాత్రలు తోముకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ ఉలవచారు ఆంధ్రాలో పుట్టి తమిళనాడులో రాజ్యం వెళ్తున్నటువంటి ఈ ఉలవచారుకి ఒక ప్రత్యేకత ఉందండి. అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. హెల్త్ పరంగా చాలా మంచిది. బట్ నేను చెప్పేది ఒకటేనండి, హాస్పిటల్స్ చుట్టూ ముడికల నొప్పి అని చెప్పి చాలామంది పీపుల్ హాస్పిటల్స్ చుట్టూ మెడిసిన్ కోసం తిరుగుతూ ఉంటారండి, డాక్టర్స్ చుట్టూ. కానీ అది కాదండి, మన ఉలవచారు మన ఆహారంలో మనం తీసుకునే ఫుడ్లో వీక్లీ 2-3 టైమ్స్ ఒక 3 టైమ్స్ చేసుకుంటే మంచిదండి. 2 అని కాదు, అసలు ఆహారంలో ఒక భాగంగా చాలామంది ఉలవ సున్నుండ్లు ఇవన్నీ చేసుకుంటారండి. వారికి ఎటువంటి ముడుకులు నొప్పి అని కంప్లైంట్ ఎప్పుడూ ఉండదండి విలేజెస్లో. బట్ చూసారు కదండి, ఇక్కడ పుట్టింది ఆంధ్రాలోనైనా ఈ ఉలవచారుకి ప్రత్యేకమైన స్థానం తమిళనాడులో లభిస్తుంది కదండి, లభించింది. అక్కడ ఏ హోటల్ అన్నా ఎక్కడన్నా ఏ ఇంట్లో చూడండి ఉలవచారు కంపల్సరీ ఉంటుందండి. పైగా ఎంతో ఎన్ని వంటకాలు చేసినప్పటికీ కూడా ఉలవచారు అనేది ఒక ప్రత్యేకతగా అక్కడ సంతరించుకొని ఉందండి. చూసారు కదండి, ఉలవచారు వల్ల ముడుకుల నొప్పులు మనకి ఎప్పుడు రావండి. మన ఆహారంలో ఒక భాగంగా అలవాటు చేసుకుంటే, అలానే తృణధాన్యాలు చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే, నేను ఆ వీడియోను కూడా మీకు షేర్ చేస్తానండి. పిల్లలకి కాల్షియము పుష్కలంగా లభించి ఇంకా ఏ విధమైన సమస్యలు ఉండవండి. ఇప్పుడు మనకి ఏ విటమిన్ చిన్నపిల్లలకి ఇప్పుడు ఎంతో అవసరం అండి. ఎందువల్లంటే ఇప్పుడు ల్యాపీ ఎడ్యుకేషన్ వచ్చేసింది కదండి, బుక్స్ కంటే కూడాను. అందుకు కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవండి ఏ విటమిన్ పుష్కలంగా లభించినప్పుడు. అండ్ బ్లడ్కి అన్నిటికీ మంచిదండి, మంచి మెడిసిన్ అండి ఉలవచారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.